బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారసత్వ రాజకీయాలకు ఆ పార్టీలు కేర్ ఆఫ్ గా నిలిచాయన్నారు. దేశం ఏమైపోయినా వాటికి అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. కుటుంబ బాగు కోసమే రాజకీయాలు చేస్తాయని విమర్శించారు ఆయన. సిర్పూర్ కాగజ్ నగర్ లో జరిగినటువంటి విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారు తప్ప మన భవిష్యత్తు కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము, మన దేశ భవిష్యత్తు కోసము ఎవ్వరికీ పట్టింపు లేదు. నేను ఈరోజు ముఖ్యమంత్రి ఉంటే చాలు, తర్వాత ఏమైపోయినా పర్లేదు. ఈరోజు నేను ముఖ్యమంత్రి ఉన్నా, రేపు నా కొడుకు వస్తే చాలు, దేశ ప్రజలు ఏమైపోయినా పర్లేదు. మొత్తం ఈరోజు కుటుంబ రాజకీయాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక డెమోక్రటిక్ స్టైల్లో పనిచేస్తున్నటువంటి ఈరోజు బీజేపీకి జగత్ ప్రకాష్ నడ్డా గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, అంతకుముందు అమిత్ షా గారు ఉన్నారు, అంతకుముందు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, అంతకుముందు నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. రేపు ఎవరు ప్రెసిడెంట్ అవుతారో మా యొక్క నడ్డా గారి తరఫున భగవంతుడు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు ఎవరికి ఎవరు ప్రెసిడెంట్ అవుతారో.